వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఒక గొంతు నులమాలంటే ఆ ముఖంపై ఒక ముద్ర వేయాలి. ఒక మనిషిని అణచివేయాలంటే అతను చాలా ప్రమాదకారి అని ముందే డిసైడ్ చేయాలి. ఆ ముద్ర పేరే, ఆ అణచివేత పేరే UAPA, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీన్నే మనం ఊపా అని పిలుస్తున్నాం. 2019లో ఈ చట్టానికి సవరణ తీసుకురావడం కంటే ముందు ఉగ్ర సంస్థలను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం 2019లో వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదులుగా ప్రకటించేలా సవరణ తెచ్చింది. UAPA में व्यक्ति विशेष को कब आतंकवादी घोषित किया जाएगा, इसका प्रावधान है. आतंकवादी कार्य करता है या उसमें भाग लेता है, अब इसमें दो राय हो सकती है क्या? कोई व्यक्ति आतंकवादी कार्य करेगा या भाग लेगा तो उसको आतंकवादी घोषित करना चाहिए या नहीं करना चाहिए? मान्यवर उसके लिए आतंकवाद को पोषण देने के लिए, तैयारी करने के लिए जो मदद करता है, अब उसको भी आतंकवादी घोषित करना चाहिए. విన్నారుగా అమిత్ షా మాటలు. ఈ చట్టంలో తీసుకొచ్చిన సవరణ ఏంటో అంటే, ఈ చట్టం ఒక అమీబా లాంటిది. దానికి ఒక నిర్దిష్ట రూపం ఉండదు. ప్రభుత్వం అప్పటికప్పుడు అనుకున్నట్టుగా నిర్వచనాలని మార్చుకోగలదు. ఓ వ్యక్తి ఉగ్రవాది అని ఈ చట్ట ప్రకారం ఎలా తేలుస్తారో తెలుసా? ఇది ఎంత అన్యాయంగా ఉంటుందో తెలుసా? సాధారణ కేసుల్లో కోర్టులు ఫలానా వ్యక్తి నేరస్తుడు అని ఆధారాలని పరిశీలించి తీర్పిస్తాయి కోర్టులు. కానీ ఇక్కడ కేసు ఫైల్ అయినప్పుడే, అంటే విచారణకు ముందే అతనిపై ఉగ్రవాదిగా ముద్ర వేస్తారు. జస్ట్ అనుమానాలు ఉంటే చాలు, లేదా అనుమానాలు ఉన్నాయని చెప్తే చాలు, ఆధారాల సంగతి తర్వాత. ఎందుకంటే UAPA చట్టం సెక్షన్ 35, 36 ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు, ఎలాంటి లెక్కపత్రం లేకుండా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు, మూసేయచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు 100కి 100 పాళ్ళు విరుద్ధం. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రొఫెసర్ జి హరగోపాల్పై 2022 ఆగస్టులో ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు మరో 152 మందితో కలిపి UAPA కింద కేసు ఫైల్ చేశారు. హరగోపాల్కు తెలంగాణలో చాలా గుర్తింపు ఉంది. ఆయన్ని సమాజంలో మేధావిగా ఆమోదిస్తారు. అలాంటి వ్యక్తిపై UAPA కేసేంటని చాలా విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 152 మందిలో హరగోపాల్ సహా జస్ట్ 6గురిని మాత్రం కేసు నుండి మినహాయించింది. మరి ఆ మిగిలిన 146 మంది పరిస్థితి ఏంటి? ఇక్కడ దేశ భద్రత అవసరమే. దేశ రక్షణకు సమస్యగా మారే ఉగ్రవాదుల్ని అణచివేయాల్సిందే, వాళ్ళని జైళ్లలో పెట్టాల్సిందే. దీన్ని ఎవరూ కాదనరు. కానీ ఆ పేరుతో ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తుల్ని, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళను జైల్లో పెడితే ఇప్పుడు జరుగుతున్నది అదే. దానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2020 సెప్టెంబర్లో యూపీలోని హత్రాస్లో ఒక దళిత యువతిపై 4 ఆధిపత్య కులాల వ్యక్తులు లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసుని కప్పెట్టడానికి పోలీసులు చాలా ట్రై చేశారు. అర్ధరాత్రి ఆమె ఫ్యామిలీ అనుమతి లేకుండా అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్ళాడు కేరళ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్. ఇతన్ని 2 ఏళ్లు జైల్లో ఉంచారు. అతనిపై ప్రయోగించిన చట్టం ఏంటో తెలుసా? ఊపా చట్టం, UAPA. అంటే ఒక దారుణాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్ట్ గొంతు నొక్కడానికి ఈ చట్టాన్ని వాడేశారు. మరో ఉదాహరణ, ఉమర్ ఖలీద్, ఢిల్లీకి చెందిన విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఊపా చట్టం కింద ఇతన్ని అరెస్టు చేసి 6 ఏళ్ళు అవుతుంది. విచారణ లేదు, ఛార్జ్షీట్ లేదు, బెయిల్ లేదు. ఉమర్ ఖలీద్ నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలు కోర్టుకి ఇచ్చి శిక్ష వేయించవచ్చు కదా. కానీ అలా చేయడానికి ఉమర్ ఖలీద్ నేరం చేసి ఉంటే కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అదే అతను చేసిన నేరం ప్రభుత్వం దృష్టిలో. ఇక మరో ఎగ్జాంపుల్, ప్రబీర్ పురకాయస్తా. ఢిల్లీలో CAA వ్యతిరేక ఆందోళన వార్తల్ని, రైతు ఉద్యమ విశేషాల్ని న్యూస్ క్లిక్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ప్రభుత్వాలకు మింగుడు పడని అంశాలని వెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో ప్రభుత్వం ప్రబీర్ పురకాయస్తపై కక్ష కట్టింది, ఆయనపై ఊపా కేసు పెట్టింది. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. చివరికి రిలీజ్ చేయాల్సి వచ్చింది. మరో ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ సాయిబాబా, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2014లో UAPA చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయనకు గడ్చిరోలి కోర్టు 2017లో జీవిత ఖైదు వేసింది. 2024 మార్చిలో బాంబే హైకోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. అంటే కనీసం కదలలేని వ్యక్తి, తన పని తాను చేసుకోలేనంత అంగవైకల్యం ఉన్న వ్యక్తి, వీల్ చైర్కే పరిమితమైన వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి 10 ఏళ్లు ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇది ఈ చట్టం ఎంత ప్రమాదకరమైందో చెప్తోంది. భీమా కొరేగాం కేసు
2018 జనవరి 1న పూణే దగ్గర జరిగిన హింసకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో రచయితలు ఉన్నారు, హక్కుల సంఘాల నేతలున్నారు. యుఏపీఏ కింద వీళ్ళందరిపై కేసులు పెట్టారు. 16 మందిని ఏళ్ల తరబడి జైల్లో ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి వీళ్ళు కుట్ర పన్నారట, మావోయిస్టులకు నిధులు సమకూర్చారట. ఇవి వీళ్లపై ఉన్న అభియోగాలు. ఈ అరెస్ట్ అయిన 16 మందిలో 84 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి ఒకరు. ఆయన పార్కిన్సన్ తో బాధపడుతున్నాడు. ఆయనకి జైల్లో కనీసం నీళ్లు తాగడానికి ఒక సిప్పర్ కూడా ఇవ్వలేదు. చివరికి ఆయన చనిపోయాడు. మిగిలిన వాళ్లకు బెయిల్ వచ్చినా వాళ్ళు ముంబై దాటి వెళ్ళొద్దని, ఎవరిని కలవద్దని, మీటింగుల్లో పాల్గొనొద్దని 1,00,000 ఆంక్షలు వాళ్లపై ఉన్నాయి. అంటే జర్నలిస్టులు నిజాలని వెలికి తీయకూడదు, రచయితలు హక్కుల కార్యకర్తలు తమ గొంతు వినిపించకూడదు, మేధావులు మాట్లాడకూడదు. ఆ ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి కాస్త చురుకు తగిలితే వెంటనే అమ్ముల పొది నుండి ఊపా చట్టాన్ని బయటకు తీస్తారు. వీళ్ళంతా అంటే ఇంతసేపు మనం చెప్పుకున్న వాళ్ళంతా సమాజంలో హక్కుల కార్యకర్తలుగా గుర్తింపు ఉన్నవాళ్ళు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు, జర్నలిస్టులు, రచయితలు. వీళ్ళు కాకుండా సాధారణ జనం, ఎవరికీ తెలియని సాధారణ జనం కూడా ఉన్నారు. వాళ్లపై కూడా యుఏపీఏ కేసులు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఏ విచారణ లేకుండా వాళ్ళంతా జైళ్లలో మగ్గుతున్నారు. 2019లో ఈ చట్టానికి సవరణ చేసినప్పటి నుండి 1000 మందిపై ఈ కేసును పెట్టారు. 2023 నాటికే 10,440 మందిపై ఊపా కేసు పెట్టారు. వాళ్ళంతా జైళ్లలో ఉన్నారు. ఆ తర్వాత ఈ 3 ఏళ్లలో ఇంకా ఎంతమందిపై ఈ కేసు పెట్టి ఉంటారో ఊహకు కూడా అందదు. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళందరిపై ఊపా కేసులు పెడుతున్నారు. మరి ప్రభుత్వం ఇవన్నీ సీరియస్ కేసులని, దేశ రక్షణ, దేశ భద్రత అంటుంది కదా. మరి వీటిలో రుజువైన కేసులెన్ని, శిక్ష పడిన కేసులెన్ని? జస్ట్ 100లో 3-4 మాత్రమే. మరి మిగిలిన కేసుల సంగతి ఏంటి? ఏ ఆధారాలు లేకుండా నేరం చేయని వాళ్ళని అరెస్టు చేసినట్టే కదా ఈ గణాంకాలే దీన్ని చెప్తున్నాయి. ఇవన్నీ 100% కక్ష సాధింపు కేసులు, గొంతు నులుముతున్న కేసులని చాలా క్లియర్గా తెలుస్తోంది. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఆప్షన్. ఇది సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిన మాట. కానీ అసలు జరుగుతున్నదేంటి? ఎక్కడైనా ఉగ్రవాద సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల్లో సభ్యులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ముద్ర వేసేలా చట్ట సవరణ చేసుకొని దాన్ని ఎడాపెడా ప్రయోగిస్తోంది. అసలు అరెస్టు చేయాలంటే ప్రాథమిక ఆధారాలు ఉండాలి. కానీ కనీస ఆధారాలు, ఎట్లాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం మనిషి ప్రాథమిక హక్కుని కాలరాయడం. దీనికి చాలా క్లియర్ ఉదాహరణ ఉమర్ ఖలీతో పాటు అనేక కేసులు కనిపిస్తాయి. పోనీ ఆధారాలుంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, అలా చేయడం లేదంటే ఇవన్నీ ఆధారాలు లేని కేసులు అనే కదా. ఏపీలో ఇప్పుడు యూట్యూబర్ రావణ్ని అరెస్టు చేశారు. ఇతనికి సాధారణ కేసులో కోర్టులు రిమాండ్లు విధించడం లేదు, వరుసగా బెయిల్ ఇచ్చేస్తున్నాయి. దీంతో ఏకంగా ఊపా కేసు పెట్టారు. ఒకవైపు కోర్టు బెయిల్ ప్రజల హక్కు అని చెప్తుంటే బెయిల్ రాని చట్టాలని తయారు చేసి వాటిని ప్రయోగిస్తారా? ఇది కేవలం ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం మాత్రమే కాదు, ప్రశ్నించే ప్రతి గొంతుకను భయభ్రాంతులకు గురిచేసే ఒక వ్యవస్థీకృత కుట్ర. రావణ్ని 3 సార్లు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది. బెయిల్ రాకూడదనేదే ప్రభుత్వ టార్గెట్ కాబట్టి ఊపా చట్టం పెట్టారు అనేది అందరికీ అర్థమవుతోంది. అసలు ఊపా చట్టం పెట్టాలనుకుంటే రావణ్ అంత ప్రమాదకరమైన వ్యక్తి అయి ఉంటే దీన్ని మొదటే పెట్టాలి కదా. కానీ బెయిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఊపా చట్టాన్ని పెట్టారు. ఈ చట్టం ఎంత దుర్వినియోగం అవుతుందో ఇదే బెస్ట్ ఉదాహరణ. ఫాసిస్ట్ ధోరణికి ఇది ఎలా టూల్లా మారిందో రావణ్ కేసు స్పష్టం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైంది. దీన్ని పునరాలోచించి సరిదిద్దుకుంటేనే వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం మిగులుతుంది. ఏపీలో సాయి కృష్ణ హత్య జరిగింది, రీసెంట్ గా కాంతి కుమార్ ఆత్మహత్య జరిగింది, ఆడపిల్లలపై లైంగిక దాడులు, ఇట్లాంటి అనేక కేసులున్నాయి. వీటన్నిటిపై ప్రభుత్వం ఏం చేసింది? కేవలం సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పినందుకు యుఏపీఏ కేసు పెడతారా? మరి పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ లాంటి వాళ్ళు వాడిన నేలబారు భాష సంగతి ఏంటి? వాళ్లకు ఈ చట్టం వర్తించదా? ఒక్క రావణ్కే వర్తిస్తుందా? ఇది అణచివేత కోసం ఓ చట్టాన్ని తయారు చేసి దాన్ని గొంతు నులమాలి అనుకున్నప్పుడల్లా బయటకు తీయడం కాదా? ప్రభుత్వాలు యుఏపీఏ వాడుతున్న తీరుపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కీప్ వాచింగ్ ప్రగతి మీడియా.